హరణహల్లిలో అడుగు పెట్టగానే విజయ్కు వింతగా అనిపించింది. ఇళ్ల ముందు కూర్చున్న పెద్దవాళ్లు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పిల్లలు కూడా ఆట ఆడకుండా దూరంగా ఉన్నారు. ఒక విచిత్రమైన మౌనం గ్రామాన్ని కప్పేసింది. ఒక పాత ఇంటి వద్ద విజయ్ ఆగాడు. తలుపు కొంచెం తెరిచి ఉంది. లోపల అడుగు పెడితే గోడలపై పాత ఫోటోలు మరియు తాజాగా ఆరిన బట్టలు కనపడ్డాయి. ఎవరో ఇటీవలే అక్కడ ఉన్నట్టు స్పష్టమైంది. ఒక వృద్ధుడు దగ్గరకు వచ్చి మెల్లగా అన్నాడు, "ఇక్కడ జాగ్రత్తగా ఉండు సార్. రాత్రిళ్లు కొండదారిలో లైట్లు కనపడతాయి. అవే రామచారి మనుషులు." అదే రాత్రి విజయ్కి ఓ గుర్తు తెలియని వ్యక్తి పిలుపు వచ్చింది. అతను గ్రామంలోని చిన్న గుడిలో ఎదురు చూస్తున్నాడు. కళ్లల్లో భయం. అతను ఒక ఫోటో చూపించాడు. అందులో రామచారి ఒక పెద్ద రాజకీయ నాయకుడితో కలిసి ఉన్నాడు. ఆ వ్యక్తి ఫోటో ఇచ్చిన వెంటనే చీకటి అడవి మధ్యలో పారిపోయాడు. విజయ్ వెంటపడ్డాడు. కాని ఆ వ్యక్తి రక్తంతో నేలపై పడి ఉన్న ఎవరో కత్తితో పొడిచారు. కొన ఊపిరితో మాట్లాడుతూ, నెట్వర్క్ ఆరంభం ఇక్కడి నుంచి కాదు సార్, బెంగళూరు నుండి. కానీ రామచారి, అతని అసలు పేరు వేరే ఉంది. సాక్షి మరణించే ముందు రక్తంతో నేలపై ఒక చిత్రం గీశాడు. అది ఒక పార్టీ గుర్తులాగా కనిపించింది. విజయ్ గుండెదడ పెరిగింది. ఇది కేవలం అక్రమ రాకెట్ కాదు, రాజకీయ కుట్ర. తరువాత ఏమవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి.